ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 2 విడతలుగా పార్టీ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన తండ్రి అడుగుజాడలో నడుస్తానని నూరి ఫాతిమా చెప్పారు. పార్టీ విజయానికి కృషి చేస్తానంటున్న ఫాతిమాతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. నగరానికి సంబంధించి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థిగా కూడా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మొహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను సైతం కూడా తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా కూడా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి నూరి ఫాతిమా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంశంపై మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం 6 టీవీతో నూరి ఫాతిమా ఉన్నారు. అమ్మ చెప్పండి, చూసాము ఇప్పటివరకు కూడా నియోజకవర్గంలో మీరు నాన్నగారితో పాటు అడుగులు ముందుకేశారు, క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ అధిష్టానం మీకు కీలక బాధ్యతలను అప్పచెప్పింది. మరి ఏ విధంగా ముందుకెళ్ళిపోతా ఉన్నారు? అందరికీ నమస్తే అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు, 2 సార్లు నాన్నగారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా చేసుకున్న ప్రజలందరికీ, అలాగే మా నాయకుడికి ముందుగా నాయకత్వంలో నడుస్తున్న మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఒక మహిళగా, అలాగే గుంటూరు ఈస్ట్లో ఇప్పుడు దాకా మహిళలు ఎవరు కంటెస్ట్ చేయలేదు, ఒక మైనారిటీ మహిళగా అలాగే మహిళగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒకే ఒక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన పథకాల ద్వారా ప్రతి ఒక్క ఈ కుటుంబానికి ఆయన చేరువయ్యారు. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గడపకి మీరు కూడా చేరువ అవ్వాలి, మీరు కూడా వాళ్ళ సమస్యలు ఏదో తెలియాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. కాబట్టి అదేవిధంగా అడుగులు వేస్తూ ఉన్నాము. 9 సంవత్సరాల నాన్నగారు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఉంటాను, సమస్యలు తెలుసుకుంటాను, సమస్యలు తీరుస్తూ ఉంటాను, వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వాళ్ళకి ఎల్లప్పుడూ నేను తోడున్నానని చెప్పి ఒక భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి. దాదాపుగా చూడొచ్చు, మనకి 2 నెలలు మాత్రమే సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, డిప్యూటీ మేయర్ సజ్జిలా కావచ్చు, కొంతమందికి సంబంధించిన నేతలు కూడా మితమే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు? ఖచ్చితంగా అండి, పార్టీ స్టాండ్ బై తీసుకున్న తర్వాత పార్టీ ఏం నిర్ణయిస్తే ఆ స్టాండ్ బై తీసుకొని ఉంటాను, అందరినీ కలుపుకొని పోతాను. మా విభేదాలు అంటే ఏమీ ఉండవు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి పార్టీ గెలుపు లక్ష్యం మాత్రమే ఒక్కటే ఇచ్చేస్తాను. ఏవైనా అసంతృప్తి ఏమైనా ఉన్నా కూడా, చేసినా కూడా 1-2 సార్లు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి చేసి అధిష్టానం ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటూ పోతామండి. చెప్పండి, మీరే అన్నారు నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు. ఇప్పటికే కూడా నాన్నగారిని చూసాము. గత 2 కౌన్సిల్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు, తనకు సహకరించట్లేదు ఎవరు కూడా అని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. మరి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు పోతా ఉన్నారు. రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు అసలు? ఏమండి, ఈ విషయం అయితే 2 సార్లు చెప్పారు అని అంటే ప్రజల పట్ల మాట్లాడారు. ప్రజలకు ఏం కావాలని చూసి దాన్ని బట్టి మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. డెవలప్మెంట్ అనేది గతంలో కన్నా ఇప్పుడు జరిగింది. ముస్తఫా గారి హయాంలో మాత్రం ఒకటే జరిగింది. నాన్నగారు ఏ పనులు, ప్రజలు ఏమేమి పనులు ఆయన దగ్గర తీసుకుని వచ్చిన ఆ పనులన్నీ చేస్తూనే ఉన్నారు. మందంతా మొత్తం స్లమ్ ఏరియా కాబట్టి, ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి వాళ్ళకి ఏ డెవలప్మెంట్ అంటే డ్రైన్స్ కానీ లేకపోతే వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాం. చిన్న చితక పనులు జరగకపోలేదు. కొన్ని టెక్నికల్గా అధికారులు చేసిన తప్పుడు వల్ల ఎమ్మెల్యే గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. దాని తర్వాత అది రిజాల్వ్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా తప్పు కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా వాళ్ళు కూడా అడుగులేస్తున్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో నాన్నగారు, ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నాన్నగారు 9.5 సంవత్సరాల పాటు కూడా ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టి మేము కూడా ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకం అవుతాం. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాము. అదేవిధంగా గుంటూరు తూర్పులో ఉన్నటువంటి కొంత వర్గ విభేదాలను సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారితో మాట్లాడటమే కాకుండా వారిని కలుపుకొని ముందుకెళ్ళి పనిచేస్తాం. రానున్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అఖండమైనటువంటి మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా ఎమ్మెల్యే కుమార్తె నూరి ఫాతిమా అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా మలుపులు తిరిగితాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, 6 టీవీ, గుంటూరు జిల్లా.